ఒకప్పుడు 1979లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆర్థిక శాఖ మంత్రి నాదెళ్ల భాస్కర్రావు. అంటే ఇప్పుడు ప్రస్తుతం జనసేనలో చక్రం తిప్పుతున్న నాదెళ్ల మనోహర్ తండ్రి నాదెళ్ల భాస్కర్రావు. నాదెళ్ల భాస్కర్రావుకి చెన్నారెడ్డికి విభేదాలు వచ్చినాయి. ఇక విభేదాలు తారాస్థాయికి వచ్చినాయి. ఇక తారాస్థాయికి వచ్చిన సమయంలో చెన్నారెడ్డిని ఎలా అయినా దింపాలని నాదెళ్ల భాస్కర్రావు ఎన్టీఆర్ దగ్గరికి చేరి ఆయన్ని ప్రోత్సహించి పార్టీ పెట్టించి అన్నీ తానై రాజకీయంగా పాపం సీనియర్ ఎన్టీఆర్కి ఏమీ తెలవదు. ఆయనకి నటన అంటే తెలుసు, ప్రజా సమస్యలు తెలుసు, రాజకీయ కోణంలో ఆయనకి ఏమాత్రం ఆ పరిజ్ఞానం లేదు. రాజకీయ పరిజ్ఞానము, ఎజెండా, ఎన్నిక, అభ్యర్థుల ఎన్నిక అన్నీ సర్వం తానే. ఆ రోజు నాదెళ్ల భాస్కర్రావు ఎన్టీఆర్ అధికారంలోకి రావటానికి వెనుక ఉండి చక్రం తిప్పాడు. ఎన్టీఆర్ పని జనంలోకి వెళ్ళటం, ప్రజాకర్షణ, ప్రసంగాలు. రాజకీయ కోణంలో నాదెళ్ల భాస్కర్రావు. ఇప్పుడు ఆనాడు సీనియర్ ఎన్టీఆర్కి నాదెళ్ల భాస్కర్రావు ఎలా ఉన్నాడో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి కొడాలి నాని అదే పాత్రను పోషిస్తున్నాడు. రాజకీయంగా కావలసిన వ్యూహరచన మొత్తం చేయటం. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు అమెరికాలో, గల్ఫ్ దేశాల్లో, బ్రిటన్లో, ఆస్ట్రేలియాలో కూడా ఆడుతున్నాయి. అక్కడ కొంతమంది పెట్టుబడిదారులు ఉన్నారు, సినిమాలు కొని ఆడిచ్చేవాళ్ళు ఉన్నారు. మొన్న ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున 4-5 ఎన్ఆర్ఐలు బాగా బ్రహ్మాండంగా విజయం సాధించారు. ఆ విజయం సాధించిన వాళ్ళల్లో పెమ్మసాని చంద్రశేఖర్ డాక్టరు, గుంటూరు పార్లమెంట్ గెలిచి కేంద్ర మంత్రి అయ్యాడు. అట్లాగే యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం, అట్లాగే గుడివాడలో వెన్నిగళ్ళ రాము, అట్లాగే విజయనగరంలో గజపతి నగరంలో శ్రీనివాస్, ఇలాంటి ఎన్ఆర్ఐలందరూ కూడా విజయం సాధించారు. కనుక కొంతమంది ఎన్ఆర్ఐలను కూడా ఈ పార్టీ పెడితే వాళ్లను అనుసంధానం చేయటానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వము కొడాలి నాని వెనకాలండి మళ్ళీ ఆ హరికృష్ణ పెట్టిన పార్టీ అన్న టీడీపీని పునరుద్ధరించాలనే ఆలోచన ఉన్నట్లుగా ఊహాగానాలు ఉన్నాయి. ఇప్పుడు గుడివాడలో జగన్మోహన్ రెడ్డి పార్టీలో, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటూ కొడాలి నాని కార్యాలయంలో ఎన్టీఆర్ ఫోటోలు ఉంటాయి. కారు మీద ఎన్టీఆర్ ఫోటో ఉంటుంది. ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి ఘనంగా నిర్వహిస్తారు. ఎక్కడ చూసినా ఎన్టీఆర్ బొమ్మలు ఉంటాయి. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా తాత సీనియర్ ఎన్టీఆర్ బొమ్మను వినియోగించుకోవటం, తండ్రి హరికృష్ణ బొమ్మను ఉపయోగించుకుని మళ్ళీ అన్న టీడీపీ ఆ పార్టీని పునరుజ్జీవించాలని, చిగురింపజేయాలని ఆలోచన ఉన్నట్టుగా వార్తలు వినబడుతున్నాయి. కృష్ణా జిల్లా నుంచి ప్రముఖంగా కొడాలి నానికి సహకరించేది వల్లభనేని వంశీమోహన్, అలాగే పేర్ని నాని, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, వీళ్ళందరూ కూడా ఈ జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి ఈ కృష్ణా జిల్లా నుంచి సహకరించే బ్యాచ్గా వార్తలు వినపడుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఆనాడు నారా భువనేశ్వరిపై కొడాలి నాని, వల్లభనేని వంశీ, నారా లోకేష్ యొక్క జన్మ గురించి వాళ్ళు చేసిన నికృష్టమైన విమర్శలను ఖండించడంలో జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా వైఫల్యం చెందాడు. సపసపగా ఏదో మాట్లాడాలి కనుక నామకే వాస్తే మాట్లాడాడు. దాంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు తీవ్ర ఆగ్రహం వచ్చింది. ఏంటి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు సరిగా స్పందించడు? మేము జూనియర్ ఎన్టీఆర్ అని ఆయన సినిమాలు చూసి ఆయన అభిమానంతో ఫ్లెక్సీలు కట్టి మేము ఇక్కడ ఎగురుతుంటే ఈయన స్పందన నిరాశాజనకంగా ఉందని ఆనాడు శ్రేణులు ఆగ్రహ విషయాలు వ్యక్తపరిచారు. అక్కడితో అవలా
అనవసరంగా అక్రమంగా అరాచకంగా కేసులు పెట్టి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే ఆ రోజు కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పందన ఆశాజనకంగా లేదు. ఏదో నామకే వాస్తే అనే విధంగా ఉంది. ఆ విధంగా జూనియర్ ఎన్టీఆర్ యొక్క వైఖరి పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు అంతా ఆయన తీరుని తప్పుపట్టే పరిస్థితి ఉంది. కనుక ఇప్పుడు కొడాలి నాని ఆయన 2027 నాటికి నియోజకవర్గాల పునర్విభజన పూర్తవుతుంది. ఈ లోపల పార్టీ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు ముందు ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాలను బలోపేతం చేయటం, కొన్ని సేవా కార్యక్రమాలు చేయటం, వైద్య శిబిరాలు నిర్వహించటం. దీంట్లో భాగంగా బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా తెలుగు ప్రజల యొక్క మనసులను దోచుకున్నాడు కదా. మళ్ళీ ఇంకోటి అమరావతిలో ఇంకో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కడుతున్నారు. కనుక వైద్య సేవల ద్వారా ప్రజల మన్నలు, ఓటర్ల మన్నలు పొందొచ్చని జూనియర్ ఎన్టీఆర్, ఈ కొడాలి నాని వాళ్ళిద్దరూ, జూనియర్ ఎన్టీఆర్ కోకాపేటలో 6 ఎకరాల భూమి ఉంది. అక్కడ 800 కోట్ల రూపాయలతో అన్ని హంగులతో అంతర్జాతీయ ప్రమాణాలతో మరి ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ నగరంలోనే నంబర్ 1 హాస్పిటల్ అనే విధంగా 800 కోట్ల ఖర్చుతో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేసి తద్వారా ఈ తెలుగు ప్రజలకు సేవ చేయటము, తన అభిమాన సంఘాల వారికి తక్కువ రేటుకి ఉచితంగా కూడా సేవ చేయటం ద్వారా రాజకీయ పునాదులను బలోపేతం చేసుకోవాలనే ఆలోచన ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఈ సభా సమావేశము ఏదైతే పెద్ద సభ అంటున్నాడో అది రాజకీయానికి పునాదిగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గము, కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు, ఈ సామాజిక వర్గాల ఓట్లు చాలా కీలకం. అందువల్ల ఈ కొడాలి నాని అండ్ కంపెనీ కాపు సామాజిక వర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులను సంప్రదించడం ప్రారంభించారు. దాంట్లో కాపు పెద్దలుగా చలామణైన మాజీలు, ప్రస్తుతం వాళ్ళ కాపు సామాజిక వర్గంలో గౌరవాన్ని కోల్పోయిన పెద్దలు ముద్రగడ పద్మనాభం, అలాగే హరిరామ జోగయ్య, వీళ్ళిద్దరిని కూడా సంప్రదించినట్లుగా వార్తలు వస్తున్నాయి. వాళ్ళతో పాటు కాపు నాయకులైన విశాఖపట్నం, అక్కడ గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, అవంతి శ్రీనివాస్, ఇలాంటి వారిని గుంటూరు జిల్లాలో అంబటి రాంబాబుని సంప్రదించినట్టుగా వార్తలు వెలువడుతున్నాయి.